హలో ఫ్రెండ్స్, నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మలూస్ కిచెన్ అండి. అందరూ లాక్డౌన్ టైంలో క్షేమంగా ఇంట్లో ఉంటారనుకుంటాను. హోప్ వి ఆల్ విల్ లీడ్ నార్మల్ లైఫ్ సూన్ బై గాడ్ గ్రేస్ అండి. ఈరోజు నేను ఇలాగా లాక్డౌన్ కాబట్టి మనం బయటికి వెళ్ళలేము కాబట్టి ఒక ట్రిప్ వీడియో చేస్తున్నాను. మా ఫ్యామిలీ ట్రిప్ అయింది ఒమాన్ టు దుబాయ్, దుబాయ్ టు ఒమాన్ అండి. దిబ్బా ఏరియా అనమాట. ఇది చాలా బ్యూటిఫుల్ ప్లేస్. మేము లాంగ్ బ్యాక్ వెళ్ళాము, బట్ ఇప్పుడు ఎలాగా వ్లాగ్కి వీడియోలు అన్నీ నేను షూట్ చేసింది ఉన్నాయి కదా, అదొక వీడియో షేర్ చేస్తున్నాను మీకు. ఇది ఒమాన్ టు 225 కిలోమీటర్స్ ఉంటుందండి, దుబాయ్ నుంచి ఒమాన్ ట్రిప్. ఇది మేము హాలిడేస్ అంటే December 2 నేషనల్ డే ఇక్కడ దుబాయ్లో. సో అక్కడ మాకు 4-5 days హాలిడేస్ వస్తాయి పిల్లలకి. సో అప్పుడు ప్లాన్ చేసుకొని వెళ్ళామన్నమాట. సో ఆఫ్టర్నూన్ మేము లంచ్ చేసి బయలుదేరాము. సో లంచ్ చేసి బయలుదేరితే 2.5 hours పడుతుంది వెళ్ళడానికి. సో అక్కడ మేము ఆఫ్టర్నూన్ బయలుదేరాము అనమాట. మౌంటైన్ ఏరియా అండి ఇది మొత్తం. చాలా చుట్టూ అంతా మౌంటైన్స్ ఉంటాయి. సో ఇది ఒమాన్లోకి ఇప్పుడు ఎంటర్ అయ్యాము. సో ఇక్కడ చెక్ పోస్ట్ అది మన పాస్పోర్ట్స్ అవి చెక్ చేస్తారు, రెసిడెన్స్ వీసా అవి చెక్ చేసుకొని మనని లోపలికి పంపిస్తారు. సో ఇది ఒమాన్. పిల్లలకి ఇలాంటి ట్రిప్స్ అంటే చాలా ఇష్టం కదండి. హాలిడేస్ వాళ్ళు దొరికేది ఒక 2-3 days హాలిడేస్ దొరుకుతాయి. మిగతా రోజులన్నీ బిజీగా ఉంటారు బాగా. సో ఇప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మేము ఇక్కడ గోల్డెన్ తులీప్ రిసార్ట్ దిబ్బా ఏరియా అండి ఇది. ఇక్కడ బుక్ చేసుకున్నాము హోటల్ ఆన్లైన్లోనే. సో ఇందులోకి వెళ్దాము. అవుట్డోర్ ఏరియా అండి. స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్ ప్లే ఏరియా అండ్ జిమ్ ఇంకా చాలా ఉన్నాయి అలాగా.
దిగిన రోజే వాళ్ళు నైట్ 11 వరకు ఆడుతూనే ఉన్నారు స్విమ్మింగ్ పూల్లో. ఇద్దరు చాలా ఎంజాయ్ చేసుకుంటూ ఇద్దరు బాగా ఆడారు. Wow, the outside view looks awesome. నైట్ డిన్నర్ చేసి ప్లేయింగ్ ఏరియాలోనే ఆడుకున్నారు పిల్లలు. సో మార్నింగ్కి మేము ముసాందం ట్రిప్ బుక్ చేసామండి. ముసాందం ట్రిప్ ఇది బాగుంటుంది. సో మార్నింగే ఇది 8 కల్లా మేము స్టార్ట్ అయ్యాము. 7:30 కల్లా స్టార్ట్ అయ్యి ముసాందం ట్రిప్ బుక్ చేసిన ట్రావెలర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మనని తీసుకెళ్తారనమాట. సో ఇది బీచ్ ఏరియా, హోటల్కి పక్కనే ఉంది. అంటే ఇది మార్నింగే, ఇది కూడా పిల్లలు చాలాసేపు ఆడుకున్నారు. Yeah guys, my brother, he looks తీసుకెళ్తారు. సో ఇది మేము
ట్రిప్ అంతా చాలా బాగా జరిగిందండి. పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. బనానా బోట్ కూడా ఎక్కారు. సో ఇంకా మేము ఇంకా 1 డే అయిపోయింది కదా, నైట్ అంతా మేము నైట్కి వచ్చేసాము, రిటర్న్ బ్యాక్ అయ్యాము హోటల్కి. సో స్టే చేసిన తర్వాత మార్నింగ్ మేము 11 o'clockకి చెక్అవుట్ అయిపోయాము. సో ఫ్రెండ్స్, మీకు ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ మై చిల్డ్రన్ ఆల్సో. సే థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. డైలీ రెసిపీస్